హాయ్ అండి. మనోడు ఎప్పటిలాగే వాకింగ్ చేసుకుంటూ ఉన్నాడు. ఈలోపు మీకో ఇన్ఫర్మేషన్ చెప్దామని చెప్పి ఈ వీడియో అనమాట. ఏంటి సప్పు టర్టిల్ ఎట్ CM4 అని ఉందనుకుంటున్నారా? ఇది కాల్ మీ ఫర్ యాప్. దీంట్లో ఏంటంటే మనం మాట్లాడుకోవచ్చు. అంటే ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏదన్నా మాట్లాడాలనుకున్నా ఈ యాప్ ద్వారా మాట్లాడుకోవచ్చు అనమాట. ఓకేనా? సో, అంటే యూట్యూబ్‌లో మన కాంటాక్ట్స్ కానివ్వండి, మెయిల్ ఐడీ కానివ్వండి, ఏది షేర్ చేసుకోవడానికి లేదు కదా! ఎప్పటికప్పుడు రూల్స్ అప్డేట్ చేస్తూ ఉన్నారు. మన సెక్యూరిటీ పర్పస్ వాళ్ళు కూడా చాలా బాగా ట్రై చేస్తున్నారు కాబట్టి, ఈ యాప్ ద్వారా అయితే మాట్లాడుకోవచ్చు. దీంట్లో మన పర్సనల్ డీటెయిల్స్ ఏమీ ఉండదు. నెంబరు అవేం కనబడవు కాబట్టి, ఎవరితో అయినా మాట్లాడవచ్చు. సో, ఏదన్నా డౌట్ ఉంటే టర్టిల్ గురించి ఏమన్నా అడగాలనుకున్నా, చెప్పాలనుకున్నా, సజెషన్స్ ఇవ్వాలనుకున్నా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. అంటే ఐడి అనమాట. సప్పు టర్టిల్ ఎట్ CM4. ఓకేనా? ఇది ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవాలి కాల్ మీ ఫర్ యాప్. బట్ దీనికి కొంచెం ఛార్జెస్ ఉంటాయన్నమాట. జస్ట్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. మనోడు చూస్తున్నారా? రోజు ట్రై చేస్తాడు ఆ గుమ్మం ఎక్కడానికి. వాడు పడిపోతూ ఉంటాడు. వాడికి నచ్చినప్పుడు వాటర్ తాగుతాడు, లేదంటే హాయిగా తిరుగుతాడు. చూడండి, మనం పట్టుకొని తాపిస్తే తాగడు, వాడికి తాగాలనిపిస్తేనే తాగుతాడు. ఈవెన్ జర్నీ చేసేటప్పుడు వీడికి దాహం వేస్తుందా అని డౌట్ వచ్చిందనుకోండి, మామూలుగా అరచేతిలో వాటర్ తీసుకొని తాపినా కామ్గా తాగుతాడు. అదే బాక్స్లో వాటర్ వేసి తాగమని చెప్పామనుకోండి, వాడికి వద్దంటే తాగుడు ఎంత వాటర్ ఉన్నా. సో కొన్ని అలా అర్థమైపోతాయి అన్నమాట. ఎక్కువ అలసిపోయాం, మనకు దాహం వేస్తుంది, మనం వాటర్ తాగేటప్పుడు వీటికి కూడా తాపిద్దాం అని చెప్పి ఎప్పుడన్నా బాక్స్లో వేస్తే తాగడు. లేదు, వాడికి దాహం వేసినప్పుడు అరచేతులు తడిగా ఉన్నా సరే మెడ అలా వంచేస్తాడు, తడి కోసం వెతుక్కుంటున్నట్టు. సో అప్పుడు అర్థమైపోద్ది, ఆహా వీడికి దాహం వేస్తుందా అని చెప్పి అప్పుడు తాపించేవాళ్ళం. అంటే నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడైనా సరే. అసలు ఇంట్లో ఉన్నప్పుడు కింద వదిలేసామంటే వాడు నేరుగా వెళ్ళిపోతాడు కిచెన్ సైడ్. కొంచెం వాడికి అలవాటే కదా వాషింగ్ ఏరియా. సో వాటర్ ఉండేది ఇక్కడే అన్నట్టు వెళ్ళిపోతాడు. అందుకే ఈ ప్లేట్లో వాటర్ తాపించడం అలవాటు చేస్తున్నాను అనమాట.